హలో అండి. నేను మీ అనామిక. మీకోసం ఈరోజు నేను మిర్చి బజ్జీ ఎలా వేయాలో చెప్తాను. సో, దానికోసం ముందుగా నేను పచ్చి మిర్చి ఉంటాయి కదండీ! అవి మార్కెట్ నుంచి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఫ్రెష్‌గా చాలా బాగున్నాయండి. సో, వాటి కోసం నేను వాటిని హాఫ్‌గా కట్ చేశాను. కావాలి అనుకుంటే మీరు ఒకదాన్ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోండి. ఇంకా పల్చగా, సన్నగా చాలా బాగుంటాయి. సో, తర్వాత వచ్చి దానికోసం మనం శనగపిండి బ్యాటర్ చేసుకోవాలి కదా! సో, దానికోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలో ముందుగానే రోస్ట్ చేసి ఫైన్ పౌడర్ చేసుకున్న ఇది వాము యాడ్ చేస్తున్నానండి. వాము వచ్చి నేను డైట్‌లో డీటాక్స్ వాటర్‌గా ఎర్లీ మార్నింగ్ తాగుతాను కాబట్టి పౌడర్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర లేకపోతే వాముని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అనేది ఎక్కువగా యాడ్ చేయొద్దండి. పిండి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకుని తక్కువగా ఉంటే అప్పుడే మళ్ళీ ఒకసారి యాడ్ చేసి కలుపుకోండి సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఇడ్లీ సోడా ఉంటుంది కదా! వంట సోడా. ఆ వంట సోడాని యాడ్ చేశానండి. బేకింగ్ సోడా అంటాము, వంట సోడా అంటాము, కుకింగ్ సోడా ఇవన్నీ అంటాం కదా! అదేనండి. ఆ తర్వాత వచ్చేసి శనగపిండిని మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత యాడ్ చేసుకుందాము. ఆ సోడా ఉప్పు అనేది చాలా తక్కువ యాడ్ చేయండి. ఎక్కువగా యాడ్ చేస్తే ఆయిల్‌ని పీల్చుకునే ప్రమాదం ఉంది బజ్జీలు. సో, ఫైనల్‌గా వాటర్‌ని రిక్వైర్డ్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. నేను మీకు ఫైనల్‌గా కన్సిస్టెన్సీ చూపిస్తాను. సో, అలా వచ్చేంత వరకు వాటర్‌ని నిదానంగా యాడ్ చేసుకుంటూ లంప్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా నీట్‌గా కలుపుకోండి. సో, వీడియోలో చూస్తున్నారు కదా! అలా బాగా కలుపుకోండి. ఆ ఉప్పు, వాము పౌడర్ అండ్ ఆహ్, సా వేసాం కదా! వంట సోడా, బేకింగ్ సాల్ట్ అవన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఫైనల్‌గా ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. చూస్తున్నారు కదా! బ్యాటర్ నేను ఇలా పైకంటుంటే ఎలా పడుతుందో. సో, అలా కలుపుకున్న తరువాత మన బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు అలాగే వదిలేస్తే బాగా నానుతుందండి పిండి. ఆ తర్వాత వచ్చేసి బజ్జీల కోసం నేను ప్రిపేర్ అవుతున్నాను. సో, దానికోసం నేను హాఫ్ ఎన్ అవర్ పిండి నానిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్‌ని యాడ్ చేసుకుంటున్నాను. కడాయి వచ్చి కొంచెం వెడల్పుగా స్పేషియస్‌గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే బజ్జీలు పొడవుగా ఉన్నాయి కదా! అందుకు. అండ్ దట్ టూ ఎక్కువగా అంటుకోకుండా అలా ఉంటాయి. సో, మనకి ఆయిల్ హీట్ అయింది లేదు అనేది ఎలా తెలుస్తుంది అనంటే కొంచెం ఒక 5 మినిట్స్ కాగిన తర్వాత మనం కొంచెం పిండిని అలా ఒక చుక్క యాడ్ చేస్తే మనకి అది పైకి తేలిందంటే వెంటనే ఆయిల్ బాగా కాగినట్టు. నేను చెక్ చేస్తున్నాను చూడండి. సో, చూడండి ఫస్ట్ తేలలేదు, తర్వాత బాగా తేలింది. సో, ఇప్పుడు మనం బజ్జీలని స్టార్ట్ చేసుకోవచ్చు. సో, నేను బజ్జీలని ఎలా వేస్తున్నానో చూడండి. ఏం లేదండి, జస్ట్ మనం తీసుకున్న బ్యాటర్‌లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి బజ్జీని జస్ట్ అలా డిప్ చేసి అలా పైకి లేపి వేసేయండి. ఎక్కువగా పిండి అతుక్కోవాలని ఏం ట్రై చేయొద్దండి. ఎందుకంటే ఆ మిడిల్ పార్ట్‌లో పిండి అలా ఉండిపోయింది అనంటే అది మనకి సుద్దలుగా తినేటప్పుడు సరిగ్గా వేగనట్టు అనిపిస్తుంది. బజ్జీకి లైట్‌గా పిండి అంటుకుంటేనే మిర్చి టేస్ట్ మనకి తెలుస్తుంది. మనం పచ్చిమిర్చి బజ్జీ తింటున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఎక్కువగా పిండి అంటుకోవాలి అనేసి ఎక్కువ ప్రయత్నాలు ఏం చేయొద్దండి. సో, ఇలా సింపుల్‌గా అలా డిప్ చేసామా, ఇలా పైకి లేపామా, వేసేసామా, పిండి కారిపోతది అని అనిపిస్తది మీకు. సో, నో ప్రాబ్లమ్. మనకి ఆయిల్‌లో ఏసేలోపు దానికి ఉండేది సరిపోతుంది. సో, చూసారు కదా! నేను యాడ్ చేస్తున్నట్టు బాగా డిప్ చేసుకొని అలా పిండిలో ఒకసారి బాగా డిప్ చేసుకొని ఆయిల్‌లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, చూసారు కదండీ! నేను ఎలా యాడ్ చేశానో. సో, అది బాగా వేగాలండి. ఆయిల్ అనేది మనం వేసిన బజ్జీలు మునిగేలాగా ఉండాలండి. తక్కువగా యాడ్ చేసుకోవద్దు. లేదంటే బజ్జీలు సరిగ్గా రావు, బాగా కాలవు.
సో చూసారు కదా నేను ఎలా బజ్జీలు వేసాలో అలా ఫైనల్గా అన్నిటినీ ఒకసారి ఇలా తిప్పుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ ఎమీ బజ్జీలు రెడీ. సో వీటిని బాగా రెడ్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేగనిద్దాము. వేగనించుకొని ఫైనల్గా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం నేను షార్ట్ వీడియోస్లో కారం చేసి పెట్టానండి, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఆ కారం కాంబినేషన్ దీనికి చాలా బాగుంటుంది. రాయలసీమ సైడ్ కారం కారం రెసిపీ అండి. అది చాలా ఈజీగా ఆ స్టవ్ వెలిగించే పని లేకుండా చేసుకునేవచ్చు. జస్ట్ టమోటాస్ అండ్ ఎండుమిర్చి, సాల్ట్, అలాగే జీలకర్ర అండ్ ఆనియన్స్ ఉంటే చాలు మనకి. అవి కూడా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదండి, కొంచెం వేసినా చాలామంది తినేంత వరకు వస్తుంది. సో చూసారు కదా, ఫైనల్గా నేను ఇలా బజ్జీల్ని వేసుకున్నాను. సో అంతేనండి, చాలా సింపుల్. మనం ఎప్పుడు బయట కొనుక్కొని తినే కంటే ఇంట్లో అయితే మనము ఫ్రెష్ ఆయిల్ యూస్ చేస్తాం కదా. ఆయిల్ ఎక్కువగా కాగితే మనకి చాలా డిఫరెంట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇంట్లోనే ప్రిఫర్ చేయండి. అందులోనూ ఇంట్లో వేసుకుంటే మనం ఎన్ని కావాలి అని అంటే అన్నీ తినవచ్చు కడుపు నిండా. బయట అయితే ఒక 3-4 తిని ఆపేస్తాము. ఎప్పుడైనా తింటే ఏం ప్రాబ్లం లేదు, రెగ్యులర్గా తినం కాబట్టి. సో అంతేనండి, నేను మళ్ళీ ఇంకొకసారి బజ్జీలను యాడ్ చేశాను చూడండి. సో అలా మనము అన్ని బజ్జీలను వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ స్పైసీ అండ్ హాట్ మిర్చి బజ్జీ ఈవినింగ్ స్నాక్ రెడీ అండి. సో దాన్ని వచ్చేసి మనం రాయలసీమ కారంతో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. సో నేను వచ్చేసి న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లు అయితే నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి. చూసారు కదా అండి, అన్ని బజ్జీని ఫైనల్గా ఇలా యాడ్ చేసుకున్నాను. అంతే అండి, ఫైనల్కి వచ్చేసాను. ఇంకా ఏం లేదు, అయిపోయిందనమాట. ఫైనల్గా సర్వ్ చేసుకుంటే అయిపోతుంది, అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.